చదువుతో పాటు కంపల్సరీ జ్ఞానము క్రమశిక్షణ నేర్పించండి. నిజంగా ఈ రోజుల్లో హ్యుమానిటీ మానవత్వం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. పాత రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో మన మానవత్వం అనేది అది కనబడటం లేదు. మేము స్టేషన్లో ఉండడం లేదు, లేకపోతే పిల్లలు వచ్చి మనం బట్టి సమాజము మార్పులు ఈ మార్పులో ఇలా పేదగా చూడాలి. ఈ భారతీయమైన డాన్సులు కాదే ఇండియా లేవే అని వ్యతిరేక ఒకసారి నమస్కరించుకుంటూ ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే చాలా లేట్ అయింది కాబట్టి అనుకున్న సమయానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేకపోయాం. టాలెంట్ చైర్పర్సన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరు ఈ మ్యాన్ అవార్డు అనేటువంటిది వారు చేస్తున్నటువంటి సేవలకు ఇస్తారు. సో చాలా మంది సతీ సమేతంగా పెద్దసారి గారి సతీ సమేతంగా రావాలి సార్. మేడం గారిని కూడా వేదిక మరియు మేడాల్ని మరియు ఒక చిన్న గిఫ్ట్ ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వాసవి విద్యా సంస్థల తరపు నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు సగర్వంగా చెప్పుకునేటువంటి రోజు మా లయన్ గోల సాంబశివరావు గారికి మ్యాన్ అవార్డు ఇస్తున్నటువంటి ముల్లపూడి ఆశీర్వాదాంచరమ టాలెంట్ వారికి ఆహ్వానం పలుకుతూ మ్యాన్ అవార్డుని పొందవలసిందిగా మా చైర్పర్సన్ గారికి కోరుకుంటున్నాం. ఇంతమంది గెస్టుల మధ్యలో మా లయన్ గోల సాంబశివరావు గారికి మ్యాన్ అవార్డు నిజంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మా పెద్ద సార్ ఈ పాటకు కరెక్ట్ గా ఆడుతున్నారు. ముల్లపూడి ఆదిశేషరాజారామ టాలెంట్ వారి మ్యాన్ అవార్డ్ ఈ సన్మానం ఇక్కడే కాదు, మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో కూడా జరుగుతుంది. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో కూడా ఈ అవార్డు జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మ్యాన్ అవార్డు రాష్ట్ర స్థాయి అవార్డు ఇది. రాష్ట్ర స్థాయి అవార్డు మనసు శోకంలో ఒక శ్లోకం పలికే చీకటి. ముల్లపూడి ఆదిశేషరాజారామ టాలెంట్ తరఫు నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారంగా మ్యాన్ అవార్డు ఉన్నటువంటి మా వాసవి విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోల సాంబశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి. ఇంతమంది అతిరథు మహారథుల మధ్య సన్మానం పొందుతున్నటువంటి మా పెద్ద సార్ మరి ఆయన జీవితం చాలా ధన్యమైనదిగా భావిస్తున్నారు. సతీ సమేతంగా ఈ అవార్డును స్వీకరిస్తున్నారు. అందరికంటే ముఖ్యంగా సంతోషించేది అందరూ ఇక్కడ మరి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు సార్. ఎంతమంది గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా మరి సన్మానాన్ని పొందడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి పెద్దసారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటూ మరిటువంటిది ఒక గొప్ప విషయం. వారు చేసినటువంటి సేవలకు గాను మరి ఈ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ సత్కారాన్ని ప్రదర్శించిన ఈ సత్కారాన్ని 2001-2003లో సంవత్సరంలో సార్ ఒక మీటింగ్ చెప్పారు. నేను ఖమ్మంలో కేజీ టు పీజీ విద్యా సంస్థను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు జరిగినటువంటి ప్రశ్న ఈరోజు సమాధానం దొరికింది. ముల్లపూడి చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను అవార్డు ఇవ్వడం జరిగింది. మొదటి దానికి అది. రెండో విషయం వచ్చేటప్పటికి అన్ని విని దృశ్యం మేము ఇన్నాళ్ళ చూసాం. మా కరెస్పాండెంట్ సార్ గారు నోటితో అందరి తల్లిదండ్రులు ధర్మ ట్రస్ట్ వాటి ఇచ్చినటువంటి మ్యాన్ అవార్డు సంస్థల అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు గోడ సాంబశివరావు గారికి సమర్పించిన సందర్భంగా ఈ అవార్డు సాంబశివరావు కాదు మా సంస్థకే వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. వేసుకొని అలాగే ఉన్నారు కాబట్టి దయచేసి పెద్ద మనసుతో
మరి మీరందరూ కూడా ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గారికి మరి వారి యొక్క సంఘం తరఫు నుంచి మరి యొక్క గౌరవాన్ని అందరూ కూడా పూలమాలలతో దుశ్శాలువాలతో మరి యొక్క పెద్దసారిని సన్మానించుకునేటటువంటి దృశ్యం ఎంతో అద్భుతమైనటువంటిది. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అద్భుతమైనటువంటి సన్మానాన్ని చేసి మా అందరికీ కన్నుల పండుగను మిగిల్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం.